తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. హాయ్, హలో, హౌ ఆర్ యూ? పాడుతా తీయగా సీజన్ 26 కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. మీ 12 మంది కంటెస్టెంట్స్ లో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటే వాళ్ళలో 4 ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేర్చుకొని ఫైనల్స్ లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే ఈ సీజన్ ఛాంపియన్స్. అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అండ్ 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ ట్యూస్డే ఎపిసోడ్లో సునీత గారి ఫేవరెట్ సాంగ్స్ ఇంకా మనం వినబోతున్నాము. సునీత మ్యామ్, ఇవాల్టి ఈ మంగళవారం ఎపిసోడ్లో మీ ఫేవరెట్ సాంగ్స్ ఇంకా 3 కంటెస్టెంట్స్ పాడాల్సి ఉన్నది. ఆ సాంగ్ ఏమిటో, ఏ సింగర్ని మీరు ఎంపిక చేస్తున్నారో మాకు కొంచెం చెప్పండి ప్లీజ్. మనసా తుళ్ళి పడకే అనే పాట కీరవాణి సార్కి చాలా ఇష్టమైన పాట. అది 30 years మొన్న ఈటీవీ సెలబ్రేషన్స్లో కూడా చిత్రమ చేత పాడించినటువంటి పాట కీరవాణి సార్. సో కీరవాణి గారికి చాలా ఇష్టమైనటువంటి పాట, నాకు కూడా ఇష్టం అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నాకు. సో శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో ఈ పాట ఎస్పెషల్లీ పాడుతున్నట్టు అనిపించదు నాకు, ఏదో కాన్వర్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. చదువా పదవా ఏముంది నీకు, తడుకు కులుకు ఏదమ్మా నీకు, ఇలా జస్ట్ కాన్వర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అంటే మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు అండ్ వేటూరు గారు కూడా. సో ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి మనసా తుళ్ళి పడకే అనే పాట అంటే నాకు అత్యంత ఇష్టం. ఈ పాట పాడడానికి నేను తస్లీం, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. చదువా పదవా ఏముంది నీకు, తళుకు కులుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, శుభ ఘడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే.
పడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ ఘడియ వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే జడ్జెస్ కిరణ్ గారు. తస్లీం సార్ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత, ఏమి అద్భుతమైన ఈ పాటని, నీకు నచ్చిన పాటను మీకు ప్రజెంట్ చేసినందుకు నీకు ధన్యవాదాలు. ఎందుకో చెప్తాను. చరణ్, ఇప్పుడు పాటల్లో మంచి పాట, చాలా మంచి పాట, చాలా చాలా మంచి పాట, ది బెస్ట్ సాంగ్, అట్లాగా గ్రేడ్స్ ఉంటాయి కదా. ఇది ఇందులో ఏ కోవలోకి రాదు. ఎందుకంటే అవన్నీ దాటిన తర్వాత వేరే లోకం ఉంటుంది. ఇప్పుడు బాలు గారిని గంధర్వ గాయకుడు అన్నారు, గాన గంధర్వుడు అంటారు. అట్లాగే ఇది మనుషులకు సంబంధించిన పాట కాదు. ఇది గంధర్వ లోకంలో ఎవరో కంపోజ్ చేస్తే, ఎవరో రాస్తే పుట్టిన పాట. ఇట్లాంటి పాటలు చాలా 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 అరుదుగా ఉంటాయి. అందులో చాలా తక్కువ ఉంటాయి. మనకి సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు తెలుగులో సినిమాలు రావడం, సినిమా పాటలు రావడం మొదలొచ్చి ఇప్పుడు కొన్ని వేల పాటలు వచ్చి ఉంటాయి, 1,00,000 పాటలు వచ్చి ఉంటాయి. అందులో చాలా అతి తక్కువ ఒక 100 పాటలే తీసుకుంటే అందులో ఇది వస్తుంది. ఇది చంద్రుడిలో మచ్చలాగా. నాకు ఇందులో బీజం సిస్టం లేదు. ఇందులో ఇంటర్లూడ్స్ ఉన్నాయి కదా, అవి అందులో కోమల మధ్యమ వాడారు. అవి ఎవరు చేశారు? డెఫినెట్గా రమేష్ నాయుడు గారు అయి ఉండరు, అక్కడ అరేంజర్ వేరే ఉంటారు, వారు కనెక్ట్ అయి ఉండరు, వారికి ఏదో స్ఫురించి ఉంటుంది. సో బీజమ్స్ తీసి పక్కన పెడితే ఈ మనసా తుళ్ళి పడకే అన్నది, అమ్మ తస్లీం, నువ్వు పాడు చాలా చక్కగా పాడావు, ట్యూన్ అంతా కూడా పెర్ఫెక్ట్గా పాడావు, అని నవ్వుతూ మధ్య మధ్యలో నవ్వుతూ పాడావు కదా. నవ్వాల్సిన పాట కాదు ఇది. ఏంటంటే మన తాహతకి మించిన దానికి ఆశపడే మనసు ఒక ఆరాటాన్ని తగ్గించే ప్రయత్నంలో ఒక ఆడపిల్ల తనను సంపాదించుకుంటూ తనలో తను పాడుకున్నటువంటి ఒక పాట. దాంట్లో నవ్వుతూ పాడొద్దమ్మా. ఆ మనసును బుజ్జగించి కొంచెం ఎగ్జైట్మెంట్ని తగ్గించే ప్రయత్నం. ఎందుకంటే తర్వాత అట్లా చేయకపోతే తర్వాత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అత్యద్భుతమైన కళ్యాణ రాగంలో రమేష్ నాయుడు గారు చేసిన ట్యూన్ ఇది. ట్యూన్కి ఆయన రాసిన దానికి ట్యూన్ చేశారో నాకు తెలియదు, కానీ ఎంత చక్కగా కుదిరిందంటే నేను కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓకే సార్. ఫస్ట్ మనసుని అడ్రస్ చేయడం, అది ఒక ఇష్టం లేని విషయం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం. చంద్రబోస్ గారు మనకి రేపేదో లాటరీ తగిలిందండి అని అరుస్తూ చెప్తాం. గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు బ్రైట్గా. కొంచెం ఇష్టమైన విషయం చెప్పేటప్పుడు, చంద్రబోస్ గారు మనకు కొంచెం లేట్ అయ్యింది, లంచ్ బ్రేక్ 4:30 కానీ ఎవరో ఏళ్ళు అనేటప్పుడు తగ్గిస్తాం కదా. ఇష్టమైన విషయం చెప్పేటప్పుడు కొంచెం లో టోన్లో అడ్రస్ చేస్తాం మనిషిని కదా. ఇక్కడ ఇష్టమైన విషయం చెప్తుంది. ఎందుకు? అతను నీకు దొరకకపోవచ్చు, నీ తాహత ఏంటి, అతనిదేంటి. అతను అందని ఇది ఆకాశంలో చందమామ, అటువంటి దానికోసం నువ్వు ఆశ పడద్దు అని మనసుని కొంచెం డిమోటివేషన్ కాదు, ఇది కొంచెం కంట్రోల్ చేసుకో, ఎక్కువ ఆశపడద్దు. రియాలిటీని గుర్తు చేసేది కాబట్టి మనసా అని పిలవడం. నీకు అర్థమైందా? సో సందర్భోచితంగా ఆ రెండింటికి పర్ఫెక్ట్ మ్యారేజ్ అంటున్నాను, లిరిక్కి ట్యూన్కి. మనసా తుళ్ళి పడకే, తుళ్ళి పడేటప్పుడు పైకి ఇలా లెగుస్తుంది, అలా లేచినట్టు. నీకు స్థాయికి తెలుస్తుందా? మ్యూజికల్ గ్రాఫ్ తెలుస్తుందా? తుళ్ళి పడకే అతిగా. నీకు మనసా ట్యూన్ వేరు, అతిగా ట్యూన్ వేరు. అతిగా అనొచ్చు, కానీ అక్కడ ఇంప్రవైజ్ చేసి అతిగా ఆశపడకే. అతను ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు, అందన చోట. సో తారస్థాయి. అతనికి నీవు నచ్చేవు లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, తొందరపడితే కనెక్టెడ్గా అన్నారు. చూ, అలుసే తెలుసా మనసా మనసా. సో అంతటి ఇది గంధర్వలోకానికి సంబంధించిన పాటే కానీ మానవ మాత్రలు చేసింది కాదని నేను భావిస్తూ, అంత చక్కటి పాట నీతో పాడించినందుకు సునీతకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, చక్కగా పాడావమ్మా. నెక్స్ట్ టైం పెర్ఫామ్ చేసినప్పుడు నవ్వు రానివ్వద్దు. ఓకే సార్. నవ్వు రానివ్వకుండా కంపాషన్ కావాలి. కంపాషన్ అంటే మనసు పట్ల ఒక సింపతి, ఒక అనునయించినట్టుగా చక్కగా పాడు.
ఓకే సార్. ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అందులో ఉన్న ఎక్స్ప్రెషన్ అది వర్ణనాతీతం. అది జానకి గారు అద్భుతంగా ఆవిష్కరించారు. నేను చెప్పిన భావం అంతా కూడా నువ్వు తర్వాత ఇంటికి వెళ్ళి నువ్వు నెమరేసుకో. వేసుకున్న ఓకే తర్వాత ఆ పాటలో ఉన్న గొప్పతనం, ఆ పాటలో ఉన్న భావం నీకు అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం నువ్వు ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతావు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా. చక్కటి పాట వినిపించావు. థ్యాంక్ యూ సార్. ఇది మనసుతో మాట్లాడుకోవటం అనేది అది ఎంత గొప్ప విషయం అంటే మనతో మనం మాట్లాడుకోవాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన ఎమోషన్స్ ఫస్ట్ మనమే ఎంతవరకు ఎంత మోతాదులో మనం కరెక్ట్గా ఆలోచించవచ్చు, ఆలోచించకూడదు. నాతో నేను అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టమైనటువంటి కాన్సెప్ట్. నాతో నేను టైం స్పెండ్ చేస్తాను, నాతో నేను డిస్కస్ చేసుకుంటాను. ఆఫ్టర్ దాట్ నేను వ్యాలిడేట్ చేసుకోవటానికి బయట వాళ్ళ వరకు వెళ్తాను. అంటే బయట అంటే నాతో నేను ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేది ఎదురుకుండా ఉన్నవాళ్ళు అనమాట. సో ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. అలా చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ నాలో నేనే వెతుక్కున్నాను. చాలా కష్టాలు, సంతోషాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి నాలో నేనే పంచుకోవడం జరిగింది. దాట్స్ అ గ్రేట్ ప్లెజర్ లైఫ్లో. ఈ పాట నాకు దాంతో ఈక్వల్. ఇట్ ఈస్ లైక్ దాట్. అందుకని ఈ పాట చాలా చాలా ఇష్టం. అత్యద్భుతంగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఇది ఒక పెద్ద ఛాలెంజ్. యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్, థ్యాంక్ యూ మ్యామ్. పాడినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చాలా వివరంగా, విపులంగా విశదీకరించారు కీరవాణి గారు, తర్వాత సునీత గారు కూడా. ఇందులో నాకు నచ్చిన ఒక ప్రయోగం ఏంటంటే విక్టర్ గారిది, మనసా వినవే మహా అందగాడు. తర్వాత ఈ మహా అందగాడుకు కింద ఏం రాస్తారని చూస్తే తనుగా జతగా మనకందిరాడండి. మహా అందగాడు మనకందిరాడు. ఎంత సుందరంగా ఉంది అసలు ఆ రెండు మాటలు. చాలా చాలా మంచి పాట. తస్లీం, నేను మనస్ఫూర్తి కూడా చెప్పాలా, బాగా పాడావు, కానీ ఉన్నాయి లోపాలన్నీ. కాకపోతే నిస్సందేహంగా నీ గొంతులో అమృతం ఉంది. థ్యాంక్ యూ సార్. నిస్సందేహం, థ్యాంక్ యూ సార్. అందులో సందేహం లేదు. కాకపోతే అమృతం కూడా చెంచాలతో పంచితేనే రుచి, కుండతో కుమ్మరించొద్దు. ఓకే సార్. తస్లీం, సార్ ఇంట్లో కూడా క్వైట్గానే ఉంటావు ఇలాగా? అంతే సార్. సిబ్లింగ్స్ ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు సార్. తమ్ముడు ఉన్నాడు. అవును. వాడు అల్లరి చేస్తాడా? ఆహా, వాడు కూడా అంతగా అల్లరి ఏం లేదు. చేయడా? ఫ్రెండ్స్తో ఉంటే అల్లరి చేస్తాడు. చేస్తాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఏమో ఉండదు సార్. మమ్మీ డాడీ వాళ్ళు అల్లరి చేస్తారా? ఆహా, చెయ్యరు. ఇంట్లో ఏంటి, ఇంటికి వెళ్ళి అందరు లైట్లు ఆఫ్ చేసుకుని కూర్చుంటారా? ఏంటి సంగతి? ఎట్లా మీరు టైం ఎట్లా పాస్ చేస్తారు? అందరూ వచ్చావా, లైట్లు ఆఫ్ చేయండి, అందరు కూర్చోండి, అందరు నిశ్శబ్దంగా ఉండండి, ఇలాగ ఉంటారా? ఎలా ఎట్లా ఏం చేస్తారు మీరు? అల్లరి ఒక్కటి చెయ్యం సార్, మామూలుగా ఎంజాయ్ చేస్తాము. ఎట్లా ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? డాన్స్ ఒక్కటి చెయ్యము, సాంగ్స్ వింటాం బాగా, ప్రోగ్రామ్స్ చూస్తాము, బయటికి వెళ్తాము, రెస్టారెంట్స్కి వెళ్తాము, నవ్వుకుంటాం. ఎవ్వరు మాట్లాడుకోరు? మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాం సార్. మాట్లాడుకుంటారు. మమ్మీ హాయ్, వస్తారా స్టేజ్కి? ఇంత కామ్గా ఎలా ఉంటున్నారండి అసలు? ఎలా అంటే మెడిటేషన్ చేస్తారా? అందరూ ఫ్యామిలీగా కూర్చొని మెడిటేట్ చేస్తారా? మ్యూజిక్ వింటా ఉంటాం. మ్యూజిక్ వింటాం. ఎట్లాంటి మ్యూజిక్ వింటారు? ఓల్డ్ సాంగ్స్, హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ అట్లా. హిందీ సాంగ్స్ అంటే కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ ఆ, అట్లాంటివి. మా హస్బెండ్ ఎప్పుడు హిందీ, తెలుగు ఓల్డ్ సాంగ్స్ పెడుతూ ఉంటారు. మేము వింటా ఉంటాం. ఒకే ఫ్యామిలీలో 5 వేళ్ళు, మ్మ్. ఒకటికి ఒకటానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అలాగా ఎవరైనా ఒక్కళ్ళు అల్లరి చేసే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, అందరం ఈక్వల్గానే ఉంటాం. ఒకేలాగా ఉంటారు. మ్మ్. ప్రశాంతంగా ఉండటం మంచిదే. కరెంటు బిల్ ఎంత కడతారు మీరు? 2000 అట్లా వస్తుంది. అమ్మో, ఇంత క్వైట్గా ఉన్నదని మనసా తుల్లి పడికి ఎలా సాఫ్ట్గా పడాలి. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ, నైస్ మీటింగ్ యూ, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మీ ఈ ప్రశాంతత మీ కుటుంబంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సునీత మేడం, యువర్ నెక్స్ట్ ఫేవరెట్ సాంగ్? వెన్నెల వెన్నెల అనే పాట ప్రేమదేశం సినిమాలో నాకు చాలా 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 ఇష్టం. అది ఐ డోంట్ నో, సంహౌ ఆ వెన్నెల్ని నేను ఫీల్ అయ్యేలా చేసినటువంటి పాట అది. సో ప్రేమదేశం చిత్రం నుంచి ఆ పాట పాడడానికి నేను మిగిలిన 2 కంటెస్టెంట్స్లో ఈ సంగీతం ఏఆర్ రెహమాన్ గారు. అఫ్ కోర్స్ కీరవాణి గారి దగ్గర వర్క్ చేసిన ఆయన ఎస్ ప్రోగ్రామర్గా ఉన్నారు. ప్రోగ్రామర్గా ఉండి ఎంతో ఎక్స్పీరియన్స్ సాధించి అతి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి రెహమాన్ గారు
స్వరపరిచిన పాట భువనచంద్ర గారు రాశారు. మనో గారు, ఉన్నికృష్ణన్ గారు పాడినటువంటి అత్యద్భుతమైన పాట నిగమ పాడితే బాగుంటుందేమో అని. ఎలా ఉన్నావు పండు? మీరు ఇలా పండు పండు అని ఏడిపిస్తున్నారని నేను 6 తీసుకొని వచ్చాను. నన్ను కొట్టడానికే 6 ఎందుకమ్మాయి? ఎందుకు 6 ఎందుకమ్మాయి? అంటే అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, మా హస్బెండ్, మావయ్య. వీళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం, అంతేనా? ఇక్కడ అందరు లించండి ఒకసారి. ఐఎమ్ సచ్ ఎ నైస్ గాయ్. థ్యాంక్ యూ. సరే, నువ్వు ఈ పాట పాడి నేను మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే, పువ్వుల తేనెలే తేవే. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే, పువ్వుల తేనెలే తేవే. కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ, కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే, పువ్వుల తేనెలే తేవే.
మదన సంధ్య తూగెనే పుడమి ఒడిలో కలలు కంటూ పాపాని ఓ నిదురపో మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులేని ఎదుటనుంటే మౌనమే జోల పాట పాడినానే నిదురలేక వాడినా వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తీవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే. పండు నమస్తే సార్. ఫస్ట్ టైం పిలుస్తున్నా పండు అని, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది ఇక్కడ. మామూలు పండు పండు అనడమే కాదు, అది ఏ పండో చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా పళ్ళు ఉన్నాయి. ఈ పాట వరకు నువ్వు పాడిన విధానం సీతాఫలం అలా ఉంది. సీతాఫలం అనే పండు. థ్యాంక్ యూ. ఎందుకంటే సీతాఫలం ఏం చేయాలి, కంగారు పడి దాన్ని తినలేం, ఓపిక కావాలి. అవి ఒక్కొక్కటి అవి తీసి జాగ్రత్తగా ఒలవాలి. దాన్ని ఎంత పేషెంట్గా ఉంటే అంత ఆ తర్వాత అది తినడానికి వీలుగా ఉంటుంది. అంత మాధుర్యం ఉంది ఆ పండులో. ఈ పాట నువ్వు పాడిన విధానం ఏంటంటే, ఏఆర్ రెహమాన్ స్వరపరిచినది. సంక్లిష్టమైన సంగతులన్నీ ఉన్నాయి మధ్య మధ్యలో, అవన్నీ అడ్రస్ చేస్తూ చక్కగా ఆ భావాన్ని నువ్వు చూపించావు. అక్కడక్కడ కొంచెం శృతి తప్పింది, నేను దాన్ని పట్టించుకోను. ఎందుకంటే కావలసిన ఎక్స్ప్రెషన్ మెండుగా నువ్వు ఇచ్చావు కాబట్టి అది చక్కగా వచ్చింది పాట. అభినందనీయంగా పాడావు నువ్వు. సో ఆ పేషెన్స్ చూపించావు కాబట్టి అది నీకు అది ఫ్రూట్ఫుల్గా వచ్చింది. ఫ్రూట్ఫుల్గా. ఓకే, థ్యాంక్ అభినందనలు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పాడుతూ ఉంటే నా గుండె నిండింది, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇటువంటి పాటలు మెడిటేట్ చేయటంతో సమానం. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత ఏకాగ్రత కావాలి, ఎంత శ్రద్ధగా చేయాలి మనం. ఇటువంటి పాటలు పాడడం కూడా అంతే. పారిజాతం పువ్వు దారం కడితే ఏమవుతుంది, పున్నాగ పువ్వు తీసి నువ్వు కొంచెం గట్టిగా అంటే కదా. సో అంత జాగ్రత్తగా పాడాల్సినటువంటి పాట. అండ్ ఐఎమ్ వెయిటింగ్ నీ గొంతులో ఇది ఎంత మృదువుగా పలుకుతుంది అని. సదా నన్ను ఇంకా హాంట్ చేస్తూ ఉంటుంది నీ పర్ఫార్మెన్స్. సో నిజంగా నేను ఎలా అనుకున్నానో నువ్వు అలాగే పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా ఎంజాయ్ చేశాను. మనసుకి చాలా తృప్తినిచ్చావు, హాయినిచ్చావు, ఆ వెన్నెలు చూపించావు నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నిగమా, నమస్తే సార్. చాలా మంచి పాట. మీరు చాలా మంచి పాట ఇచ్చారు సునీత గారు. చాలా చాలా అరుదైన పాట. నువ్వు అద్భుతంగా పాడావు అనను, కాకపోతే అపురూపంగా పాడానండి. చాలా అపురూపంగా పాడావు. ఎంత అపురూపంగా పాడావంటే, మబ్బు తల్లి ఒడిలోంచి జారిపడ్డ చిన్నారి చినుకు పాపాయిని చెట్టు కొమ్మ అమ్మ తన ఆకుల ఊయలలో అపురూపంగా ఊపినంత అపురూపం పాడావు. ఇప్పుడు అందరి ఫ్యామిలీని పిలుస్తున్నాం కదా, మమ్మీ డాడీ, మమ్మీ వస్తున్నారు, లేకపోతే మామయ్య అమ్మ వీళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు నిన్ను నీ ఫ్యామిలీలో ఇప్పుడు 6గురిని పిలవాలా పైకి ఏంటి? అవును. ఆ? సరే, ఒక్కొక్కరిని ఎలా రమ్మని చెప్పు. అమ్మ, అమ్మ అమ్మ నాన్న, ఆ, ఆ. మమ్మల్ని అందరినీ పైకి రమ్మంది కదా, ఒకరిని పేరు పెట్టి. సో మేము అందరం వచ్చి పండు అని పిలుద్దామని వచ్చాం. నీ సపోర్ట్కి నన్ను బెదిరించడానికి నువ్వు వీళ్ళు తీసుకొచ్చావా?
రెడీ? హాయ్ పండు. హాయ్ పండు. ఈ పండు అన్న పేరు ఎలా వచ్చింది నాన్నగారు? డాడీ? యాక్చువల్గా తను చిన్నప్పుడు నిద్రపోయేది కాదు. నిద్రపోయకుంటే తనకు లాలిపాట పాడేవాళ్ళం. పాడితేనే పడుకునేది. పండు కోసమే పాట అనేది ఒకటి పెట్టాము. ఆ లిరిక్స్ రాసి పండు కోసమే పాట, నిగమ పండు కోసమే పాట, లాలిపాట, జోలపాట, చక్కనైన పాట అంటే మీరే రాసి మీరే కంపోజ్ చేసి మీరు పాడేవారు? పాడితేనే పడుకునేది అది. అందుకోసం అంటే ఆ పాటతో పండు వచ్చిందా, పండు వల్ల నీ పేరు వచ్చిందా? అసలు వాట్ అన్ ఎవల్యూషన్. ఓ మై గాడ్. ఆ పాట ఒకసారి పాడతారా? పండు కోసమే ఈ పాట, నిగమ పండు కోసమే ఈ పాట, లాలిపాట, జోలపాట, భక్తి పాట, చక్కనైన ఈ పాట, పండు కోసమే ఈ పాట, నిగమ పండు కోసమే ఈ పాట. వావ్, క్యా బాత్ హై. ఏ పండు, నీకు స్వర్జ్ఞానం ఉంది కదా, కాబట్టి నీకు నేను చెప్పేది నీకు అర్థం అవుద్ది. ఏమన్నారు నాన్నగారు? పండు కోసమే ఈ పాట, తర్వాత ఏమన్నారు? నిగమ పండు. నిగమ పండు. నిగమ పండులో నీ గా మా తర్వాత ఏమొస్తుంది పా. చూడు మరి, ఆయన ఎంతో ఆలోచించి రాశారు అది. అమ్మ, ఈ పాట రాసింది మీరట కదా? మీరు రాశారా ఈ పాట? అవునండి. అవునా? చాలా కష్టపడినట్టున్నారే. ఏదో సరదాగా అలా రాస్తూ ఉంటాను కొన్ని పాటలు. నాన్న జనరల్గా నార్మల్గా ఏదైనా ఇంట్లో వరకు అలా కంపోజ్ చేస్తారు. నాన్న కూడా ఆల్బమ్స్కి అలా హెల్ప్ చేశాడు అన్నయ్యకి. సో అలా ఒక పాట అన్నయ్య నాన్న కంపోజ్ చేస్తే అమ్మ లిరిక్ రాసింది, అన్నయ్య దానికి మ్యూజిక్ చేశాడు. సో ఇప్పుడు నేను అన్నయ్య పాడదాం అనుకుంటున్నాము. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. దారే తెలియక నిన్నే చేరక నాలో ఈ ఆవేదన, మనసే నిలవక అడుగే ఆగక ఎన్నాళ్ళే అన్వేషణ, సాగే కాలమే చేసే గాయమే నువ్వులేని నా జీవితం, ఎంతో వేదని అంతా శూన్యమే చేజారే నీ జ్ఞాపకం, ఏ చోట ఉందో నే చేరుతానో ఈ భారమంతా ఎలా తేలికౌనో, కలలన్నీ కన్నీరై అలరాగా ఉప్పొంగనే, తీరాన్ని చేరాలని నీ వెనకే వస్తున్నా నిన్ను విడువను ఏమైనా, నీ కోసం చూస్తున్నా నా ప్రాణం నీదన్నా, మన స్నేహం తుదిలేని సంతోషమై, కలనైనా క్షణమైనా విడిపోదు మన బంధమే, ప్రతి జన్మ వరమవని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సాంగ్ మా అమ్మ లిరిక్ రాస్తే మా నాన్న ట్యూన్ చేస్తే దీనికి నేను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అరేంజ్ చేసి నేను చెల్లి పాట ఇది. చాలా చక్కగా ఉందమ్మా. Thank ఆ you. ప్యాటర్న్స్ అన్నీ కూడా కాంటెంపరీగా ఉండి మొత్తం ఏంటి ఇందులో లాజిక్లో కంపోజ్ చేశారా? అవునండి, లాజిక్లో చేశాను. ఇంకా ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడి. ఓకే. అంటే బయట ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నారా ఎవరికన్నా? అవును సార్, ఫ్రీలాన్సర్గా చేస్తాను. వెబ్ సిరీస్కి అది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.
సీజన్ 26లో సునీత గారి ఆఖరి ఫేవరెట్ సాంగ్ మనకి ఏమిటో తెలియబోతున్నది. అండ్ ఆ పాట ఎవరు పాడబోతున్నారు అన్నది వారే చెప్తారు. ఇది బాలుగారు పాడిన ప్రతిసారి నేను ఏడుస్తూనే ఉంటాను ఈ పాట. కానీ ఆ ఏడుపు కూడా ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్, అంటే టాప్ 5లో నిలిచేటటువంటి పాట ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ప్రేమ చిత్రంలో ఇళరాజా గారు కంపోజ్ చేయగా, ఆచార్య ఆత్రేయ గారు రాయగా, బాలుగారు పాడారు. చిత్ర గారి హమ్మింగ్ కూడా ఉంటుంది మధ్యలో. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. సో ఈ పాటని పాడడానికి సాయి సంపత్, నీ గొంతులో వినాలనుంది నాకు. ప్లీజ్ పాడతావా? థ్యాంక్ యూ. పాడతాను. ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళ్ళతోటి నింపి బలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు. నువ్వులేని నన్ను హింసలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. నీ పెదవి పైన వెలుగార నీకు, నీ కనులలోన తడి చేర నీకు, నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు, అది వెల్లువల్లే నన్ను ముంచ నీకు. ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిన్ను మింగుతున్నా. ఈ జన్మలోనా ఎడబాటు లేదు, 10 జన్మలైనా ముడే వీడిపోదు.
అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. సంపత్ సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఇది సీజన్ 26 కదా, ఏ సీజన్ 24లోనో 23లోనో ఒక విన్నర్నో రన్నరప్నో సరదాగా గెస్ట్గా రమ్మని పిలిస్తే ఆ ఎక్స్పీరియన్స్తో ఒక సీనియర్ లాగా ఒక మంచి కంట్రోల్డ్గా పాడిన విధానంగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా పద్ధతిగా, ఎక్కడ ఓవర్ అవ్వలేదు, ఎక్కడ తగ్గలేదు. చాలా కంట్రోల్గా పాడిన విధానం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుందమ్మా, అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. సంపత్, నమస్తే మ్యామ్. బాలు గారు నాట్ జస్ట్ సింగర్, హీస్ ఎ మెసెంజర్. దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటే అది బాలుగారి ద్వారా, ఆయన పాట ద్వారా మనకి చెప్పినట్లు అనిపిస్తుంది. నాకు ఈ పాట బాలుగారు పాడితే విన్నప్పుడల్లా హీఈస్ సేయింగ్ సంథింగ్ టు అస్ డైరెక్ట్లీ, అఫ్ కోర్స్ త్రూ హిమ్. ఒకసారి స్వరాభిషేకంలో పాడినప్పుడు సెట్లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నాం అలాగా. అది ఎంత అంటే నెక్స్ట్ డేకి కూడా ఆ ఎఫెక్ట్ ఉంది. అంటే ఆయన పాట అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆయన పాట లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ని మనకి దగ్గర చేస్తుంది, లైఫ్కి దగ్గర చేస్తుంది మనల్ని. సో ఆయన పాడిన తర్వాత ఈ పాట వేరే ఎవరు పాడినా నేను అంత పెద్ద వినను, అంటే వినడానికి భయం నాకు. అయ్యో ఆ ఎసెన్స్ ఎక్కడన్నా దెబ్బతింటుందేమో అని, కానీ నేను చాలా జాగ్రత్తగా పాడావు. థ్యాంక్ యూ. ఆ ఫీలింగ్ పోకుండా, అంటే సార్ కరెక్ట్గా చెప్పారు. అండ్ వారిచ్చిన సర్టిఫికెట్కి మించిందే ఉంది చెప్పు. అవును. అటు కాలేదు ఇటు కాలేదు, కరెక్ట్గా పాడావు. థ్యాంక్ యూ. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. చాలా మంచి అభినందనలు అందుకున్నావు ఈ పాటకు. నా అభిప్రాయం ఒకటి ఉంది, ఇంకా కొంచెం ఒక ఆర్తి ఇంకా జతపరచాలి ఈ పాటకు. ఇంకా ఆర్తి అది ఉంటే ఇంకా అద్భుతంగా ఉండదని నా భావన. పల్లవి మొత్తం రిధం ఉండదు, మధ్యలో ఎక్కడి నుండో ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత నులివెచ్చనైనా ఓదార్పు నువ్వు దగ్గర వెనకాల ఒక అద్భుతమైన ఒక స్వర సమ్మేళనం అలా ఎగుస్తుంది అలలాగా. అసలు గుండెని అలాగా పిండేస్తుంటుంది అది వెనకాల వచ్చేది. అది ఎంత గొప్ప స్వర రచన ఇది. బాల్కి అని చెప్పేసి ఒక దర్శకుడు, బాలకృష్ణ అని ఒక దర్శకుడు ఉన్నారు, చీనీకం దర్శకుడు. ఆయన హిందీ సినిమాలు చేశారు. ఆయన ఒక జర్నలిస్ట్ అడిగారు, ఏమండి ఇళయరాజా గారితో మీరు చాలా వర్క్ చేశారు కదా, చాలాసార్లు పనిచేశారు కదా, ఇళయరాజా గారు కాపీరైట్ విషయంలో దాని విషయంలో పాటను వేరే ఆ పాటను ఆయన పాటను అక్కడక్కడ ఉపయోగించుకునే విషయంలో చాలా గొడవలు పడతారు, కేసులు పెడతారు కదా, మీరు ఏమంటారు, మీ మీ అభిప్రాయం ఏమిటంటే బాల్కి గారు చెప్పారు ఏమంటే, అలా గొడవలు పడ్డం మూలానే, తగవులు పడ్డం మూలానే ఆయన మనలాంటి మనిషి అని తెలుస్తుంది అన్నాడు. నీకు నాకు ఒక కనెక్షన్ ఉంది. ఏంటి సార్? నువ్వు ఆ స్కూల్ మార్క్ షీట్ గురించి ఏదో ఒకటి చెప్పేశారా సార్? వచ్చేసింది. ఆ సంగతి ఏంటో నువ్వు చెప్పు, నా సంగతి నేను చెప్తా. సరే, మీరైనా నేనైనా మార్క్స్ తక్కువ వస్తే ఇంట్లో ఎలా చూపిస్తుంది సార్? కదా, మీరు అర్థం చేసుకోరు. అదే అది 6th క్లాస్లో ఉన్నప్పుడు సార్, అంటే B గ్రేడ్ వచ్చింది నాకు. అంటే ఇంట్లో అన్నయ్య చాలా బాగా చదువుతారు కాబట్టి, ఇంకా అమ్మ బాగా చదువుతారు కాబట్టి, యాపిల్ బాగా చదువుతాడు, చాలా బాగా చదువుతారు. మ్యాంగో మనం కొంచెం మనం కొద్దిగా తక్కువ. అంటే అమ్మ కూడా బాగా చదువుతుంది కాబట్టి నన్ను ఎక్స్పెక్ట్ చేస్తుంది బాగా చదువుతానని. నాకు చూపించడానికి భయము, B గ్రేడ్ వచ్చింది ఏమంటారని. అయితే నేను అది ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి చెప్పలేదు సార్. ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందని తెలుసు, సర్ప్రైజ్ అని చెప్పి చెప్పకుండా అలా ఉంచాను అనమాట. స్కూల్కి వెళ్ళే 5 minutes ముందు చూపించి ఫాస్ట్ టైం అయిపోతుంది ఆ హడావిడిలో చేసుకున్నాం. B గ్రేడ్ మమ్మీ డాడీ వచ్చారా? అన్నయ్య కూడా వచ్చాడు సార్. ఏ యాపిల్, హాయ్ రండి స్టేజ్.
మీ అబ్బాయి బాగా పాడా? బాగానే పాడాడు అనుకుంటున్నాను. బాగానే పాడా? ఓకే. కాకపోతే సార్ చెప్పినట్టు ఇంకా ఆర్తి ఉండాలి. నా ఫస్ట్ క్రిటిక్స్ వీళ్ళే సార్, అమ్మ అన్నయ్య ఫస్ట్ చెప్పేస్తారు. మనకి ఇంకెవరు వద్దు నాన్న. వెంటనే. మన ఫ్యామిలీయే చాలు. వీడు పాడిన పాట వాడికి పంపిస్తాడు, వాడు పూర్తిగా విని ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో వాడు చెప్తాడు. మళ్ళీ వాడు నేర్చుకోవాలంటే మళ్ళీ వచ్చి వీడి దగ్గర కూర్చొని నేర్చుకుంటాడు. వీళ్ళిద్దరు బౌండింగ్ అలా ఉంటుంది మాట. అంటే మా ఇద్దరం అక్కర్లా, వీళ్ళిద్దరూ ఉంటే చాలు వాళ్ళకి. బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఉంటారు. ఆ పాటలు కూడా ఇద్దరు అలాగే, వీడి మిస్టేక్స్ వాడి మిస్టేక్స్ వీడు చెప్పుకుంటూ ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరు అయితే వీడికి అదృష్టం బాగుండి ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు. వాడు లాస్ట్ ఫైనల్స్ ఆడిషన్స్లో బట్ విద్యాపరంగా కూడా కొంచెం మిస్ అయ్యాడు. వాడు నేర్చుకొని విద్యాపరంగానే అదృష్టం అంటే ఏం కాదు. నేను ఇదే సీజన్ ఫైనల్ ఆడిషన్ రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చా. బట్ స్టిల్ ఈ పల్లవి నువ్వు పాడితే ఎలా పాడతా? ఈ పల్లవా అస్సలు డీటెయిలింగ్ చేయలేదు సార్. అస్సలు ఇది కాకుండా ఇంకేమైనా ఒక సరే నువ్వు డీటెయిల్స్ చేసిన ఒక పాట నువ్వు పాడు. ఫస్ట్ పల్లవి పాడు నువ్వు. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కథే హాయి రాగాల ఆమనిగా. దినముక రకముగా పెరిగిన సరదా నిను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. పూలకదే మది పలకదే తొలి వలపున తడిసి. దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. మ్యూజిక్ అంటే నేను కాలేజీకి వెళ్ళను అని రోజు ఏడ్చేవాడు. ఈరోజు మ్యూజికే నా ప్రాణం అనే స్టేజ్కి వచ్చాడు అంటే వాళ్ళ అమ్మాయి 100% కారణం. థ్యాంక్ యూ మీ ఫ్యామిలీకి అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ లక్. అండ్ సాత్విక్, నీకు ఈ అవకాశం దొరికింది. ఇక్కడ నుంచి నీకు ప్లాటో ఈస్ గోయింగ్ అప్ ఆల్ ద వే అనమాట. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అండి. చాలా సంతోషం డాడీ, చాలా సంతోషం. ఇవాల్టి ఎపిసోడ్, నిన్నటి ఎపిసోడ్లో సునీత గారి ఫేవరెట్ సాంగ్స్ మా పిల్లలు పాడారు. వచ్చే వారం ఇట్స్ గోయింగ్ టు బి వన్ అమేజింగ్ ఎపిసోడ్. ఓకే, నా ఫేవరెట్ సాంగ్స్ పిల్లలు పాడబోతున్నారు. అండ్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అండ్ వచ్చే వారం ఇదే టైంకి మండే అండ్ ట్యూస్డే మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా